గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రిటీ థింగ్స్ బై మధు. దిస్ ఈస్ మధు సాధనపు. ఈరోజు నేనైతే హెయిర్కి మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను అనమాట, ఫ్లాక్ సీడ్స్తో. దీనికైతే ఫస్ట్ మనం బౌల్లో 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో అయితే మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను 2 spoons అయితే చాలు, 1 cupకి 1 spoon సరిపోతుంది. అందుకే నేను ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్కి 2 spoons ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత సేమ్ 2 spoons మళ్ళీ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ని అయితే వాష్ చేసి వేసుకోండి. దానికి ఏమైనా పురుగు పట్టకుండా అలా కెమికల్స్ కలిపింటారు కాబట్టి నేనైతే ఇలా వాష్ చేసుకొని అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మిక్స్ చేసేస్తున్నాను నీట్గా. తర్వాత అయితే దాంట్లోనే నేను కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చుండ్రు రాకుండా నేను మెంతులు అయితే వేసుకుంటాను అనమాట. మీ దగ్గర ఒకవేళ కలోంజీ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు, అందుకే నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇక ఫ్లాక్ సీడ్స్, మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక నీట్గా అయితే దాన్ని మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా అవుతుంది అనమాట ఇది, లేదంటే త్వరగా గడ్డ కట్టిపోతుంది. అందుకే నేనైతే దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను బాగా. జస్ట్ ఒక 10 minutesలో అయితే మంచి హెయిర్ ప్యాక్ వస్తుంది. మీరు ఇలా చేసుకుంటే చాలా బాగా గ్రో అవుతుంది అనమాట, హెయిర్ సిల్కీగా అవుతుంది. అందుకే నేనైతే యూజ్ చేస్తాను అనమాట ఇది హెయిర్కి. మీరైతే బాగా మిక్స్ చేయండి ఈ హెయిర్ ప్యాక్ని. తర్వాత మనం మెంతులు యాడ్ చేసాం కాబట్టి అదైతే గ్రీన్ కలర్లో అవుతుంది. ఇక నేనైతే మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ 1 or 2 అయితే యూజ్ చేస్తాను అనమాట నేను. చాలా స్మూత్గా అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను ఇది ఒక్క హెయిర్ ప్యాకే యూజ్ చేస్తాను అనమాట హెయిర్కి. ఇంకా వేరేది ఏది యూజ్ చేయను. చాలా బాగుంటుంది హెయిర్ ప్యాక్. మీరు నార్మల్గా దీన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అది గట్టిగా గమ్లాగా అయిపోతుంది కాబట్టి మనం మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకోవడానికి రాదనమాట. అందుకే నేనైతే ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. అలా చేసుకుంటేనే నీట్గా అవుతుంది అనమాట. ఇంకా ఇదంతా నీట్గా అయిన తర్వాత నేనైతే అందులోనే 2 spoons ఆఫ్ హెయిర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ అంటే నేను పారాచూట్ యూజ్ చేస్తాను కాబట్టి అది వేసుకున్నాను. మీరు ఏది యూజ్ చేస్తే అదైతే వేసుకోండి. నేనైతే 2 spoons యాడ్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా డ్రై హెయిర్ మీద అప్లై చేయడం ఎందుకని నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను అనమాట ప్రతిసారి హెయిర్ ప్యాక్లో. బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక తర్వాత అయితే నేను దాన్ని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేస్తేనే అది నీట్గా అవుతుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఫిల్టర్ కాదనమాట. అందుకే నేనైతే వేడిగా ఉన్నప్పుడైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. ఈ రైస్, ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత అయితే ఒక 5 minutes అలా మనం చల్లారనివ్వాలన్నమాట. మరీ ఎక్కువసేపు పక్కకు పెట్టేసినా అది ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక 5 minutes అయితే చాలు. తర్వాత దాన్ని అయితే ఇక డైరెక్ట్ హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకుంటాను నేనైతే, ఎందుకంటే మరీ ఎక్కువసేపు పెడితే గడ్డ కడుతుంది అని. ఇంకా నేను నార్మల్గా హీట్ ఉన్నప్పుడే అప్లై చేసుకుంటాను. జుట్టు అయితే ఏం పోదన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను కూడా కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నేను చూపిస్తున్నట్టు జెల్లీ లాగా అయితే అవుతుంది అనమాట ఇది. ఒక 5 minutes మనం పక్కకు పెట్టేస్తే తర్వాత నీట్గా హెయిర్ని అయితే చిక్కు అంతా తీసేసుకొని తర్వాత అయితే మనం హెయిర్కి అది అప్లై చేసేసుకోవడమే. నీట్గా ఇలా పార్టీషియన్స్ తీసుకొని నేనైతే హెయిర్కి అప్లై చేసుకుంటాను అనమాట ప్రతిసారి. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీ అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. హెయిర్ మెయిన్గా స్మూత్ అవుతుంది అనమాట. ఆన్లైన్లో కూడా ఉందన్నమాట ఇది, కానీ చాలా ప్రైస్ అయితే ఉంది. చాలామంది ప్రమోషన్స్ కూడా చేస్తున్నారనమాట ఈ మధ్య, నేను ఫీడ్లో చూస్తున్నాను. కానీ మనం ఇది న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఒక 10 minutes మనం టైం స్పెండ్ చేసి బాగా మంచి హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే చూపిస్తున్నాను కదా, ఇలా అయిందనమాట. తర్వాత దాన్ని అయితే హెయిర్ పార్టీషన్స్ తీసుకొని అప్లై చేసేసుకోవడమే. డైరెక్ట్ అప్లై చేసేసుకోండి హెయిర్కి. స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోండి ఒకవేళ డాండ్రఫ్ అలా ఉంటే. హెయిర్ అయితే బాగా స్మూత్ అవుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes లేదా 20 minutes అలా హెయిర్ని అయితే ఆరనివ్వండి. మరీ ఎక్కువ డ్రై అయిపోకుండా జస్ట్ మీడియం లాగా అవుతే చాలు. ఇక నేనైతే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నీట్గా అయితే అప్లై అయితే చేసేసుకున్నాను అనమాట హెయిర్కి. మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి. దీనివల్ల హెయిర్ లాస్ అయితే ఏమి అవ్వదు. హెయిర్ స్మూత్గా అండ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అనమాట అంతే హెయిర్కి. హెయిర్ ఫాల్ అయితే అసలు ఏమి ఉండదు అనమాట. నాకు మా సిస్టర్ సజెస్ట్ చేసింటే నేను ఇది యూజ్ చేశాను. చాలా బాగుంది. నేను ఒక 6 months నుంచి వాడుతున్నాను అనమాట ఈ హెయిర్ ప్యాక్. చాలా చాలా బాగుంటుంది, హెయిర్ స్మూత్గా అవుతుంది. ఇక అప్లై చేసుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే హెయిర్ని ఇంకా కొప్పు చుట్టేసుకొని తర్వాత అయితే ఆరనిచ్చాను అనమాట బాగా. ఇక హెయిర్ వాష్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నా హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.